నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికార కార్యక్రమంలో బీసీలు రాజ్యాధికారానికి దగ్గరవుతున్నారా అనే చర్చలో పాల్గొనడానికి డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ డీజీపీ, బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ గారు మనతో ఉన్నారు. అలాగే టి చిరంజీవి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారు మనతో ఉన్నారు. జూమ్ ద్వారా ఎల్ వందన్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జిహెచ్ఎంసీ, అలాగే బీఎస్పీ నేత ఆంధ్రప్రదేశ్, వారు జూమ్ ద్వారా మనకు లైవ్లో ఉన్నారు. ఈనాటి చర్చా కార్యక్రమంలో బీసీలు రాజ్యాధికారానికి దగ్గరవుతున్నారని అంటే అది నిజమని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నటువంటి జనగణనలో కులగణనను ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని తెలియజేసి తప్పనిసరిగా కులగణనను మేము చేస్తాము, ఎవరి వాటా ఎంత ఉన్నదని తేల్చడానికి వాళ్ళు ముందుకొచ్చినారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడో బ్రిటిష్ గవర్నమెంటు భారతదేశంలో 1881 నుంచి 1931 వరకు నిర్విరామంగా కులగణన చేసిన తర్వాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కులగణన అనేది అటుకెక్కింది. అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే జనగణనలో కులగణనని నిర్వహించి మిగతా వర్గాలన్నింటినీ అటుకెక్కించినటువంటి భారత ప్రభుత్వం ఇప్పుడు ఇటీవల జరుగుతున్న పరిణామాలు అంటే బలహీన వర్గాల్లో వస్తున్నటువంటి చైతన్యం అనుకుందామా, లేకుంటే బీసీ ఉద్యమాల ఫలితమా, మొత్తానికైతే భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల జనగణనలో కులగణనను తప్పనిసరిగా చేసి ఎవరి వాటా వారికి ఇద్దామన్న సంకేతాన్ని అందరికీ పంపించింది. దీని మీద మాట్లాడడానికి ముందుగా పూర్ణచంద్ర సార్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సార్, పూర్ణచంద్ర గారు చెప్పండి, ఇటీవల జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలన్నింటినీ కూడా లెక్కిద్దామని చెప్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? అంతర్గతమైనటువంటి ఒక బీసీల్లో ఉన్నటువంటి ఒక ఉద్యమం సైలెంట్గా ప్రభుత్వం మీద, మరి ఈ ఆధిపత్య వర్గాల మీద ఉన్నటువంటి ఏదైతే అసహనం ఉందో, అసంతృప్తి ఉందో దాన్ని ప్రతిబింబిస్తూ, దాన్ని కేంద్ర ప్రభుత్వం గమనిస్తూ, ఈ సైలెంట్ వేవ్ బీసీలు మరి ప్రజల మీద, ప్రభుత్వాల మీద ఉన్న వ్యతిరేకతను గమనిస్తూ ఓ పక్క కేంద్ర ప్రభుత్వం కులగణనకి ఒప్పుకోవడం జరిగింది. మనం 1931లో బ్రిటిష్ హయాంలో మరి జనగణనతో పాటు కులగణన జరిగింది. అంటే 1931 అంటే ఇప్పటికి దాదాపుగా 95 సంవత్సరాలు, 96 సంవత్సరాలకి, అంటే దాదాపుగా 96-97 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాలు ఈ కులగణనకి పూనుకుంటాం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అవసరమే, కానీ ఆశ్చర్యం. ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వాలు దాటేసాయి అనేది చూస్తే ఇది ఆధిపత్య కులాల యొక్క కుట్రని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు దాదాపుగా 100 కోట్ల మంది వెనకబడిన ప్రజలు ఈ భారతదేశంలో ఉంటే వాళ్ళ గురించి ఈ రోజునే ఒక రకమైనటువంటి కులగణన అనే రూపంలో మొదటి మెట్టుగా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న నేపథ్యంలో బీసీ నాయకులు మొత్తం చాలా అలర్ట్గా ఉండాలి. ఈ అలర్ట్గా ఉండటం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక సర్వే చేసింది, సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి. అప్పటి బీజేపీ ఒత్తిడికి తలొగ్గి చేసి మరి దానిలో పూర్తిగా విఫలమైంది. కులగణన చేస్తామని చెప్పి మరి సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా మరి ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా మరి చేయటం, అదేమో విఫలం అవటం జరిగింది. ఇప్పుడు బీసీ నాయకులు కూడా ఈ కులగణనలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ కులగణన సరిగ్గా చేసే విధంగా మనం ఆలోచించాలి. కుల వివక్ష అనేది ఎప్పటికీ పోనిదే. కులగణన చేసి ఎవరైతే వెనకబడిన కులాలు ఉన్నారో ఆయా వర్గాలకి పార్లమెంట్లో, అసెంబ్లీలో ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి ప్రాతినిధ్యం ఇస్తేనే కానీ ఈ కులాల్లో ఉన్నటువంటి ప్రజలు ముందుకెళ్ళరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కనుక ముందుకెళ్ళాలంటే కులగణన చేయటం, చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వటం ఖచ్చితంగా అవసరం. ఈ ఇచ్చే ధోరణిలోనే, ఇచ్చే పద్ధతుల్లోనే బీసీ నాయకులందరూ సంఘటితంగా పనిచేయాలి. బీసీ నాయకులు తలా ఒక కుంపడి పెట్టుకోకుండా అందరూ కలిసి పనిచేయటం అనేది, పని విధానం అనేది చాలా అవసరం. ఈ చక్కని పని విధానాన్ని మనకి కాన్షీరామ్ గారు ఇప్పటికే సూచించున్నారు. మనం కాన్షీరామ్ గారి మార్గంలో కనుక బీసీ సంఘాలన్నీ నడిచినట్లయితే ఖచ్చితంగా మనం కులగణన విజయవంతమే కాకుండా
ఈ కులగణన చేయటం ద్వారా చట్టసభల్లో జనాభా దామాషా పద్ధతిలో మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు బీసీలు అయ్యేటువంటి అవకాశం దొరుకుతుంది. ఎప్పుడైతే అన్ని కులాల వాళ్ళ ప్రాతినిధ్యం ఉంటుందో చట్టసభల్లో అప్పుడు ఖచ్చితంగా పాలన కూడా అన్ని కులాలకి మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఒక స్లైడ్ ఇది చూడండి. జనాభా తక్కువ, ఎమ్మెల్యేలు ఎక్కువ. కమ్మ జనాభా 3%, రెడ్డి జనాభా 4% ఉంటే మరి కమ్మ ఎమ్మెల్యేలు 459 మంది ఉన్నారు, రెడ్డి ఎమ్మెల్యేలు 658 మంది అయ్యారు. ఇది కులాంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అయిన ఎమ్మెల్యేలు. అదే జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ. బీసీలు 52% ఉన్నారు, కానీ 498 మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. దాదాపుగా 1500 మంది ఎమ్మెల్యేలు కావాలి, మరి కాలేదు. 2902 మంది ఎమ్మెల్యేలు అయితే 52% చొప్పున దాదాపుగా 1500 మంది బీసీ ఎమ్మెల్యేలు కావాలా, కానీ 498 మంది అయ్యారు. ముస్లింలు దాదాపుగా 8% ఉన్నారు. ఈ 8% ఉన్న వాళ్ళు కానీ 54 ఎమ్మెల్యేలు మాత్రమే అయ్యారు. మరి 8% కన్నా తక్కువ ఉన్న కమ్మ, రెడ్లు మరి 100 కొలది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ 2 కులాలే, కమ్మ రెడ్డి కులాలే వెళ్తున్నాయి. ఇది బీసీలు, ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు గమనించాల్సిన అవసరం ఉంది. కులగణన ద్వారా ఇది ఇంకా మరింత ప్రస్ఫుటం అవుతుంది. ఈ పర్సంటేజెస్ ఏవైతే ఇచ్చామో కమ్మ రెడ్డి పర్సంటేజ్ 3-4% అని, బీసీలు 52% అని, ముస్లింలు 8% అని ఇచ్చిన పర్సంటేజ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ఆధారంగా ఇచ్చిన పర్సంటేజ్. ఇది మా సొంత పర్సంటేజ్ కాదు. ఈ రోజున భారతదేశంలో మరి గ్రామాల్లో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని అణిచివేయటానికి కూడా బీసీ సంఘాలు సమాయత్వం కావాలి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కలిసి గ్రామాల్లో, పట్టణాల్లో, నియోజకవర్గాల్లో, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం పెంచుకోవటానికి ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ ఆ డైరెక్షన్లోనే పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. సార్ చిరంజీవి గారు, ఇప్పుడున్న పరిస్థితులు దేశంలో జనగణనలో కులగణన అంటే బీసీలకు రాజ్యాధికారం దగ్గర అవుతున్నారని ఇండికేషన్ ఏమన్నా మనం ఇప్పటివరకు పూర్ణచంద్ర గారు చెప్పినట్టు లెక్కలేసి మరి చెప్పినారు కదా, మీ ఒపీనియన్ ఏంటి సార్? సో ఈరోజు మీరు అడిగినట్టుగా ఏంటంటే బీసీలు రాజ్యాధికారానికి చేరువవుతున్నారా అనేటువంటి ప్రశ్న చూస్తే నిజానికి 100% బీసీలు రాజ్యాధికారానికి చేరువవుతున్నారు. గత 77 ఏళ్ళ స్వతంత్ర పాలనలో అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోయినటువంటి వాళ్ళు బీసీలు. సో ముఖ్యంగా మీరు కుల వృత్తులు చూస్తే బీసీలందరి కుల వృత్తులు ఆల్మోస్ట్ ఆల్ ధ్వంసమైనవి. అదేవిధంగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేవు, జీవనోపాధులు దొరకలేవు. సో అందుకే ఈరోజు వాళ్ళు విపరీతంగా అంటే ఒకవైపు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అన్ని రకాలుగా దోపిడీకి గురై, వంచనకు గురై ఈరోజు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీల మీద ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ధనికులు ప్రభుత్వ పాలసీని వాడుకొని ప్రైవేట్ రంగంలో ఈ దేశ సంపదను, ఉత్పత్తిని, యాజమాన్యాన్ని అన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. సో ఇది జరుగుతుంది. సో ఆల్రెడీ బీసీలలో ఇప్పుడు ఆ విషయాలు అవగతమవుతున్నాయి. అసలు ఎవరు బీసీలు అనేది ఈ దేశంలో నిర్ధారించడానికి మనకు మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు బీసీలు, ఓబీసీలు ఎవరని తెలియదు కేంద్రంలో. అంటే 1990 వరకు, 1947 నుంచి 19 అంటే దాదాపు 43 ఇయర్స్ గడిస్తే కానీ బీసీలు ఎవరనేది గుర్తించబడలేదు. రాజ్యాంగం ఏమంది, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది. సో మనం బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అంటున్నాం. ఎవరా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది మండల్ కమిషన్ 80లో గుర్తించిన, మనకు 90 రిపోర్ట్ బయటకు రాలేదు, 90లో కానీ తెలియదు. స్టేట్లోకి వస్తే 73 మనకు అనంతరామన్ కమిషన్ నుంచి మనకు వచ్చింది. కాబట్టి బీసీలను గుర్తించడంలోనే దాదాపు ఒక అర్ధదశ అంటే ఒక 45 సంవత్సరాలు కేంద్రంలో, ఒక 30 సంవత్సరాలు రాష్ట్రంలో జరగడంతో బీసీలలో ఆ చైతన్యం ఇమీడియట్గా రాలేకపోయింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా బీసీలలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొని ఉంది. బీసీ ఉద్యమాలు అనేది సైలెంట్గా చాప కింద నీరులాగా ఉద్యమం వస్తూ ఉంది. ఇవాళ ఏంటంటే బీసీల అసంతృప్తి అనేది ఒక రా మెటీరియల్ రెడీ అయి కూర్చుంది. ఈ రా మెటీరియల్ను వెలిగించేటోడు కావాలి. వెలిగిస్తే ఆటోమేటిక్గా మన రాజ్యాధికారం వస్తుంది. సో దాని ఉద్దేశం ఏంటంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం బీసీలలో మనం తీసుకొని రాగలిగితే 100% బీసీలు ఓట్లేస్తారు. సో ఇవాళ జరుగుతున్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే నాయకత్వ సమస్య.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు తీసుకుంటే గత 9 నెలల నుంచి నేను కూడా బీసీ సంఘాలతో కలిసి పనిచేస్తున్నాను. సో ఒక 9-10 నెలల కింద ఉన్నటువంటి వాతావరణానికి వాళ్ళకి చాలా తేడా. సో ఈరోజు సంఘాలన్నీ కూడా ఏ సంఘం ఆ సంఘం తన శక్తి మేరకు బీసీ భావజాలాన్ని గ్రామాన్ని వ్యాప్తి చేస్తూ వస్తున్నారు. సో కొంత ఇంకా గ్రామాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా గ్రామ స్థాయికి చేరకపోయినా కనీసం పట్టణ స్థాయిలో చేర్పించినారు. మనకు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే బీసీల ప్రభావానికి ఉదాహరణ. ఇవాళ ఏ పొలిటికల్ పార్టీ కూడా బీసీలను విస్మరించలేనటువంటి పరిస్థితి. మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ చరిత్రలో ఒక బీసీకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. తెలంగాణలో మొదటిసారిగా ఎమ్మెల్సీ ఇచ్చినారు. సిపిఎం అయితే వాళ్ళ సెక్రటరీ కూడా ఒక దళిత జాతికి చెందిన వ్యక్తికి ఇచ్చారు. సార్ ఆనందాదేవని 1962లో ఎమ్మెల్యే అయింది ముదిరాజు కమ్యూనిటీ సిపిఐ పార్టీ. సో సిపిఐ ఆ కాలం మీరు మధ్యలో వచ్చిన తర్వాత మీరు ఈ మధ్య కాలంలో చూస్తే వాళ్ళు తప్ప ఇంకెక్కడా లేరు. సో 1-2 అడపదడప మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంటే ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీసీలను తప్పించుకొని బీసీల మాట మాట్లాడకుండా ఏ ఒక్క పొలిటికల్ పార్టీ సర్వైవ్ అయ్యే పరిస్థితులు లేకుండా మనం గత 9-10 నెలల నుంచి అందరం కలిసి కృషి చేస్తున్నాం. అట్లనే నేనేమంటున్నానంటే ఇప్పుడున్న సంఘాలు 100% గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. సో గ్రామ స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వివరించాలి. బీసీ సిద్ధాంతాన్ని మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నిర్మించాలి. సో బీసీల యొక్క అస్తిత్వ పునాదులు మనం నిర్మించగలిగినప్పుడు బీసీలు ఏ విధంగా లాస్ అవుతున్నారు నేను ఇంతకుముందే చెప్పాను. మన ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనేది. సో మనం ఒక సైద్ధాంతిక నినాదం ప్రజల్లోకి తీసుకెళ్ళేసి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పినప్పుడు ఎన్నికలలో సమర్థవంతమైన నాయకత్వం మనం చూపించగలిగినప్పుడు ప్రజల నాయకుని వెంబడ కంపల్సరీగా ర్యాలీ అవుతారు. ఇవాళ 10 సంఘాలు కొట్టుకోవచ్చు, ఎన్నికలు వచ్చే వరకు 1-2 సంఘాల వరకు అది సెంట్రలైజ్ అయిపోతుంది, పోలరైజ్ అయిపోతుంది. కాబట్టి 100% ఏంటంటే రేపు రాబోయే కాలంలో ఒక మంచి అవకాశం ఉంది, సమర్థ నాయకత్వం. అదేవిధంగా అన్ని వర్గాలను మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఓన్లీ కొంత బీసీ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీని ఫోకస్ చేస్తున్నాం. రాబోయే కాలంలో మనం ఏం చేయాలి, ఇటు స్టూడెంట్స్ను ఫస్ట్ యూత్ని ఇన్వాల్వ్ చేయాలి, తర్వాత ఎంప్లాయీస్ని ఇన్వాల్వ్ చేయాలి. ఏమవుతుందంటే తెలంగాణ ఉద్యమం మీరు చూసినారు, ఎంత ఎంప్లాయీస్ యాక్టివ్గా పాల్గొన్నారో అదేవిధంగా యూత్ స్టూడెంట్స్ ఎంత యాక్టివ్గా పాల్గొన్నారు. ఈ 2 వర్గాల పార్టిసిపేషన్ చాలా అవసరం. తర్వాత బీసీ భావజాల వ్యాప్తి కొరకు ఇంకా అనేకమైన కళా బృందాలు సాహిత్యం కూడా మనకు ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. సో అది గ్రామాన వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ రోజున్న సోషల్ మీడియాతో అది చేయడం పెద్ద కష్టమేం కాదు. సో తీసుకెళ్ళొచ్చు. సో అందరినీ కలుపుకొని పోయే నాయకులు మనకు వస్తే రాబోయే కాలంలో ఇప్పుడు మేము మొదటి నుంచి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మేము ఒకటే చెప్తున్నాం, భావజాలాన్ని మేము మీకు కావాల్సినంత వరకు మీకు అందించడానికి రెడీగా ఉన్నాం. నాయకత్వాన్ని అందుకునే వాళ్ళు మాకు రావాలంటున్నాం. సో అదేవిధంగా బీసీలలో 134 కులాలు ఉండేవి. ఇప్పటి వరకు 120 కులాలు అసెంబ్లీ గడప కూడా దొక్కలేదు. కానీ నేనేం కోరుతున్నానంటే ఈ వెనుకబడ్డ కులాల నుంచి కూడా అత్యంత వెనుకబడ్డ కులాలు, సో వీళ్ళ నుంచి కూడా నాయకత్వం రావాలి. కేవలం సామాజిక న్యాయం అంటే అందులో ఒక 2-3 కులాలే దాన్ని ఎంజాయ్ చేయడం కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ వెనుకబడ్డ కులాలు కూడా తమలో రాజకీయ కాంక్షను రగుల్చుకుని నాయకత్వం తీసుకొని రావాలి. తర్వాత ఎన్నికల సమయంలో కూడా ఈ డిస్ట్రిబ్యూటివ్ లా ఉండాలి. అంటే అందరినీ సమానంగా చూసుకొని మనం వాళ్ళందరినీ కూడా ఈ రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యం చేసుకోగలిగితే మిగతా కమ్యూనిటీలో కూడా నమ్మకం కలుగుతుంది. ఎస్, మాకు కూడా ఇవాళ తెలంగాణలో చూడండి, ఇప్పటి వరకు ఒక నాయి బ్రాహ్మణ వ్యక్తి తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఎమ్మెల్యే కాలేదు. కానీ అదే తమిళనాడులో చూస్తే కరుణానిధి చీఫ్ మినిస్టర్, ఆయన దాదాపు 20 ఏళ్ళు చేసి ఉంటాడు, కొడుకు చేస్తున్నాడు. సో తమిళ రాజకీయాలే వాళ్ళు శాసిస్తున్నారు వాళ్ళు. సో అందుకు అదేవిధంగా మీరు ఒక బ్రాహ్మణ మన నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ కర్పూరి ఠాకూర్ను తీసుకుంటే బీహార్లో ఆయన రాజకీయం ఎప్పుడో చేసినాడు. సో తెలంగాణకు వచ్చేసేవరకే, ఆంధ్రాకు వచ్చేసేవరకే ఇక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఏమైపోయిందంటే రాజకీయం అంతా కూడా ఒక 3 కమ్యూనిటీస్. తెలంగాణ ఆంధ్రాకు వచ్చేస్తేనేమో కామ్రేడ్స్ అంటే కమ్మా ప్లస్ రెడ్డి, రెండోది ఇక్కడ తెలంగాణకు వచ్చేస్తే వెల్మా ప్లస్ రెడ్డిల మధ్య నడుస్తుంది. సో ఇది కొంత డిస్ట్రిబ్యూట్ కావాలి, డీసెంట్రలైజ్ కావాలి. అన్ని కమ్యూనిటీల్లో అందులో పాల్గొన్నప్పుడే అది సామాజిక న్యాయం అందరికీ చెందుతుంది తప్ప మనం ఏదో 3-4 కమ్యూనిటీస్ను ఇందులో ప్రొజెక్ట్ చేయడం కూడా మనం కరెక్ట్ కాదు. బట్ వీళ్ళందరినీ కలుపుకుందాం. నాయకత్వం ఎవరి దగ్గర ఉంటుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు రాబోయే కాలంలో. బట్
కింది నుంచి కూడా మనం అందరినీ నాయకత్వం దీనిలో తీసుకొని రాగలిగితే ఒక సమర్థవంతమైన నాయకుడు బీసీలలో ఎమర్జ్ అయ్యి ప్రజల్ని ర్యాలీ చేయగలిగితే బీసీలు రాజకీయంగా దగ్గరగా రాజకీయ అధికారం 100% దగ్గరగా వాళ్ళు వస్తారు. అదేవిధంగా వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపడతారు. సో ప్రజాస్వామ్యంలో అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారం. కాబట్టి ఈ రాజ్యాధికారాన్ని బీసీలు తెలంగాణలో చేపట్టడంలో పెద్ద దూరమేం లేదు. 100% బీసీ సంఘాలు కూడా రాబోయే కాలంలో కూడా అన్నీ కూడా మళ్ళీ ఒకే దగ్గర ర్యాలీ కాగలుగుతాయి. 100% రాజ్యాధికారాన్ని చేపడతారు. సార్ థ్యాంక్ యూ చిరంజీవి గారు. సార్ వందన్ కుమార్ గారు, సార్ కాంశీరామ్ గారు బీసీలకు రాజ్యాధికారం కొరకే బహుజన్ సమాజ్ పార్టీ పెట్టినారు. యాక్చువల్గా వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు రాజ్యాధికారము పాలనలో భాగస్వామ్యం కొరకు కాంశీరామ్ గారు ఏర్పాటు చేసినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఏకైక లక్ష్యం. ఇప్పుడున్న పరిస్థితులు బీసీలు రాజ్యాధికారానికి దగ్గర అవుతున్నారు కదా, దాన్ని కాంశీరామ్ గారి మోడల్ని ఎట్లా చూడొచ్చు మనం దీంట్లో? ఇక్కడ పని విధానం ఏంటి? చిరంజీవి గారికి అలాగే చంద్రరావు గారికి అందరికీ కూడా కాంశీరామ్ గారు యాంగిల్లో ప్రధానంగా ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ పార్టీ పెట్టడానికి ముందు కానీ ఒక స్లోగన్ తీసుకున్నారు. అదేంటంటే భారతదేశ భవిష్యత్, బీసీల భవిష్యత్తే భారతదేశ భవిష్యత్తు అని చాలా ఓపెన్ గా ఫస్ట్ టైము భారతదేశంలో మొట్టమొదటగా ఆ స్లోగన్ తీసుకుంది కాంశీరామ్. అంటే బీసీల భవిష్యత్తు పర్ఫెక్ట్ గా ఉంటేనే భారతదేశ భవిష్యత్తు కరెక్ట్ గా భారతదేశం ఉంటుందనేది ఆయన ఉద్దేశం. అది చాలా క్లారిటీ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఆయన 1971లో అంటే మండల్ కమిషన్ అనేది అందరికీ విదితమైన అంశమే, కానీ అలాగే ఇంతకుముందు చిరంజీవులు గారు చెప్పినట్లుగా మండల్ కమిషన్ ద్వారా బయటకు వచ్చిన విషయాలు వాస్తవమైనప్పటికీ యాక్చువల్గా 1931 జనాభా లెక్కలను బేస్ చేసుకొని కాంశీరామ్ గారు రీసెర్చ్ చేసి 6 సంవత్సరాలు రీసెర్చ్ చేసినాడు భారతదేశంలో. మరి ముఖ్యంగా ఆయన ఆ గ్రౌండ్ అంతా కూడా మహారాష్ట్ర బేస్ చేసుకొని రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ఫలితాలను 1971 అక్టోబర్ ఇంకా చెప్పాలంటే డేట్ అక్టోబర్ 14న ఆయన బాంబ్స్ పెట్టడానికి ముందు ప్రీ వర్క్ చేశాడు. ఆ ప్రీ వర్క్ లో ఆయన అప్పటికే ఆ రోజు స్థాపించిన సంస్థ పేరు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని స్టార్ట్ చేశాడు. ఆ రోజున ప్రకటించినాడు బీసీల భవిష్యత్తే భారతదేశ భవిష్యత్తు అని. ఎందుకు ప్రకటించాడంటే అప్పటికే ఆయనకు ఒక క్లారిటీ ఉంది, ఈ భారతదేశంలో బీసీలు లేకుండా భారతదేశం ముందుకెళ్ళదు, వారి యొక్క జనాభా 50% పైగా ఉందని ఆనాడు ఆయన చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి చాలా మంది బీసీలు దాన్ని ఓన్ చేసుకున్నారు. అప్పట్లో దాని మీద వర్క్ చేశారు కాబట్టి 5 లక్షల మంది ఉద్యోగస్తులతోటి ఆయన ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని బాంబ్సెఫ్ అంటే బ్యాక్వర్డ్ అండ్ మైనార్టీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గా మార్చి ఒక విప్లవాన్ని సృష్టించినాడు. ఒక సామాజిక విప్లవాన్ని సైలెంట్ గా ఎవరికి అర్థం కాని పద్ధతిలో తను సృష్టించి బీసీలకు రాజ్యాధికారం కావాలని వెలుగెత్తి తారడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే దీన్ని బీసీలు రాజ్యాధికారం అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, కానీ దానికి ఒక కరెక్ట్ ప్లాట్ఫారం కావాలని బీసీలు ఇప్పటికీ కూడా ఎవరికి కూడా క్లారిటీ లేదు. దురదృష్టవశాత్తు మేము 50% ఉందాం అనేది అది ఆనాడు కాంశీరామ్ గారి దగ్గర నుంచి ఆ సబ్జెక్టు బయటకు వచ్చింది. మండల్ కమిషన్ ద్వారా విశ్వవ్యాప్తమైంది, అది చాలా మంచిదైంది. దాని మీదనే కులగణన ఈ మధ్య చాలా రకాలుగా మన లాంటి వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చేస్తూ లేక మీటింగ్లు పెడుతూ దాన్ని ప్రజలకు తీసుకెళ్లడం జరిగింది. దాని ఫలితంగా అయితేనేమి ఏదైతేనేమి ఉన్నటువంటి ప్రెషర్తో లేకపోతే కాంగ్రెస్ ఎక్కడ ముందు దాన్ని ఎన్కాష్ చేసుకుంటుందనే ఉద్దేశంతో అయితేనేమి మోడీ గారు మొత్తానికి బీసీల జనాభా లెక్కలు చేద్దాము అనేది ఒప్పుకోవడం చాలా సంతోషం. దాంతో మనకి చాలా అందులో అనుమానం ఏం లేదు, 50-60% పైగా జనాభా బీసీలు ఉంటారనేది మనకు అందరికీ తెలిసిందే. అయితే రాజ్యాధికారం అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఏ సంఘం మీటింగ్కి వెళ్ళినా రాజ్యాధికారం అంటారు, లేకపోతే పొలిటికల్ మీటింగుల్లో వేరే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కమ్మోళ్ళ పార్టీలోకి పోయిన రాజ్యాధికారం అంటారు, లేకపోతే రెడ్డోళ్ళ పార్టీలోను వెలమోళ్ళ పార్టీలోను కూడా పోయి రాజ్యాధికారం. ఎట్లా వస్తుంది రాజ్యాధికారం? కమ్మోళ్ళ పార్టీలో మనం పోయి రాజ్యాధికారం అంటే మనకి ఎట్లా వస్తుంది? అలాగే వెలమల దగ్గర పోయి వాళ్ళ దగ్గర కూర్చొని రాజ్యాధికారం అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? రెడ్ల దగ్గరకు పోయి రాజ్యాధికారం కావాలని అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇది మా పార్టీ అని వాళ్ళు ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే గెలుస్తారో గెలవడంతోనే ఇమ్మీడియట్ గా ఆ కుల పార్టీలు, ఆ అగ్రకుల పార్టీలు ఇమ్మీడియట్ ఇది మా పార్టీ, మీకేం సంబంధం అని ఓపెన్ గానే అంటున్నారు.
దాన్ని దిగమింగుకుంటూ అటు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ దిగమింగుకుంటూ బతుకుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి క్లారిటీ కావాలి. అది ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ముఖ్యంగా ఈ కులాలకి క్లారిటీ కావాలి. క్లారిటీ అంటే ఏంటి? ఏ ప్లాట్ఫారం మీద మనం ఈ సబ్జెక్ట్ మాట్లాడితే దానికి ప్రయారిటీ ఉంటుంది, దానికి రిజల్ట్ ఉంటుంది. సంఘం ద్వారా మనం ఎంతసేపు మాట్లాడితే మనకి రాజ్యాధికారం వస్తుంది? ఎన్ని సంఘాలు మాట్లాడితే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, 1,00,000 సంఘాలు ఉన్నాయి మన చుట్టూతా. ఈ సంఘాలు మాట్లాడితే రాజ్యాధికారం వచ్చేస్తుందా? రాదు కదా. లేకపోతే ఇంకొక రూపంలో ఉద్యోగస్తులు కేవలం చిన్న చిన్న మీటింగులు పెట్టుకొని లేకపోతే షార్ట్ గా మాట్లాడుకున్నంత మాత్రం రాజ్యాధికారం రాదు కదా. ఖచ్చితంగా అధికారం అనేది పాలిటిక్స్ తో మిళితమై ఉంటుంది. పాలిటిక్స్ తో మిళితమై ఉన్నప్పుడు పాలిటిక్స్ లో దానికి ఒక కరెక్ట్ ప్లాట్ఫారం కావాలి. ఆ ప్లాట్ఫారం ఎందుకండి? ఆ ప్లాట్ఫారం ఏంటి? మీ సొంత ప్లాట్ఫార్మా? సొంత ప్లాట్ఫారం అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? 4 రోజులు పెడతారు, 5వ రోజు వచ్చేసరికి అది మూసేస్తారు, దాన్ని నడపలేరు. ఎందుకంటే ఈ అగ్రకుల పార్టీల యొక్క గబ్బు రాజకీయానికి వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక మూసేస్తున్నారు. మరి అలాంటప్పుడు మనకు ఒక పార్టీ ఉండాలి కదా. రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ స్థాయిలో కానీ ఒక పార్టీ ఉండాలి కదా. రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఇంతకుముందు చిరంజీవి గారు చెప్పినట్టుగా ఆ పార్టీలు ఉన్నాయి. కమ్మ, రెడ్డి, వేలమ, ఇవే నడుస్తున్నాయి. 3 పార్టీలు నడుస్తున్నాయి. సో నేషనల్ లెవెల్లో చూసుకున్నప్పుడు బ్రాహ్మణ పార్టీ, లేకపోతే బ్రాహ్మణ పార్టీలే, 2 జాతీయ పార్టీలు బ్రాహ్మణ పార్టీలే, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా బ్రాహ్మణ పార్టీ. వాళ్ళు ఇప్పుడు కులం గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు అసలు ఈనాడు కులాన్ని అంగీకరించినోడు కాదు. ఇప్పుడు తప్పనిసరి అయ్యే పరిస్థితి వాళ్ళు కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కులం అని. అది కూడా వినపడినట్టుగా అశ్వత్థామ అతహ కుంజరహ అనే టైప్ లో కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు. సో ఓపెన్గా కులాన్ని గురించి బహిరంగ పరిచి ఈ కులంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు, వీళ్ళకి మాత్రమే రాజ్యం కావాలి, వీళ్ళు మాత్రమే రాజ్యం అధికారంలో రావడానికి అర్హులు అని చెప్పింది కాంశీరామ్ గారే. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా చరిత్రలో లిఖితమైనటువంటి అంశం. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ ప్లాట్ఫారం కాంశీరామ్ గారు ఏర్పరిచినటువంటి ప్లాట్ఫారం ఇవాళ వీక్ గా ఉండొచ్చు. పొలిటికల్ పార్టీ అనేది అప్ అండ్ డౌన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి కింద పడుతుంది, ఇంకోసారి లేస్తుంది. ఎప్పుడు హఠాత్తుగా ఏం మారుతాయో తెలియదు, ఎప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తారో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే అది వీక్ గా ఉండొచ్చు. కానీ బట్ కరెక్ట్ సిద్ధాంతంతో ఏర్పడినటువంటి పార్టీ, ఆ పార్టీని ఏర్పరిచినటువంటి కాంశీరామ్ గారు, ఆయన తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం అదొక అద్భుతమైన సిద్ధాంతం. ఒక డార్విన్ సిద్ధాంతం ఎలాంటిదో జీవ పరిణామ సిద్ధాంతంలో ఏ రకమైనటువంటి మార్పులు జరిగి మనిషి ఎదిగాడని చెప్పాడో డార్విన్, అదే పద్ధతిలో ఒక మహాత్మా ఫూలే దగ్గర నుంచి ఈ కులం మీద పోరాడుతూ ఒక్కొక్కళ్ళు ఆ ఉద్యమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకొచ్చారో, వాళ్ళంతా బీసీలని చెప్పి ఇదిగో ఈ బీసీలు ఈ ఉద్యమాన్ని చేసింది, ఈ అంటరాని వాళ్ళ కోసం కానీ లేకపోతే ఇతరుల దాష్టికం మీద మొట్టమొదట వ్యతిరేకించి వాళ్ళ మీద పోరాడింది బీసీలు. కాబట్టి బీసీలు రావాలి ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని అందుకోవాలని కాంశీరామ్ గారు చెప్పారు. కాబట్టి నేనేం చెప్తానంటే ఖచ్చితంగా బిఎస్పీ అనేది ఒక సైద్ధాంతిక పరమైనటువంటి ప్లాట్ఫారాన్ని క్రియేట్ చేసింది. ఆ ప్లాట్ఫారం లో మన వాయిస్ బీసీలు రాజ్యాధికారం గురించి మాట్లాడి ముందుకు వస్తే బాగుంటుందనేదే నా సలహా, నా ఉద్దేశం. పూర్ణచంద్ర గారు, ఇప్పటివరకు వందన కుమార్ గారు కాంశీరామ్ కాన్సెప్ట్ బీసీలు అంటే స్టార్టింగ్లో కూడా బహుజన సమాజ్ పార్టీ నిజంగా కూడా దాన్ని ఎందుకు బీఎస్పీ పార్టీ ఇప్పుడున్న నాయకత్వం క్లెయిమ్ చేయలేకపోతుందో, బీసీలను ఎందుకు ఓన్ చేర్చుకోలేకపోతుందో, కానీ సార్ పెట్టిన కాన్సెప్ట్ అయితే మెయిన్గా బీసీలను చైతన్యం చేసి రాజ్యాధికారం వైపు తిప్పడానికి అనేది ఒక ఆలోచన. ఏమంటారు సార్? ఇప్పుడు వందన కుమార్ గారు చెప్పినట్టు, మన చిరంజీవులు గారు చెప్పినట్టు కూడా సార్, ఇప్పుడు బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ వీటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంఘం పరిధిలో మరి రాజ్యాధికారాలు రావటం అనేది అయ్యే పని కాదు. పాలిటిక్స్ ఖచ్చితంగా చేయాల్సింది. పాలిటిక్స్ చేయాలంటే దానికి ఒక పొలిటికల్ అవుట్ఫిట్ అవసరం. ఒక పొలిటికల్ అవుట్ఫిట్ ఏదైనా పెట్టుకోమని చెప్తాను నేనైతే. సార్, మీకు ఏది చేతనైతే అది పెట్టుకోవాలి. కుల సంఘాలన్నీ కలిపి ఒక పొలిటికల్ అవుట్ఫిట్. ఇప్పుడు నేను బీఎస్పీలో ఉన్నాను కాబట్టి బీఎస్పీలో జారండి అని బీఎస్పీ ప్రమోషన్ గురించి మాట్లాడినట్టుగా కనపడుతుంది. కాబట్టి నేనేమంటానంటే ముందు మీరు ఒక పొలిటికల్ అవుట్ఫిట్కి రావాలి. మీ కాంశీరామ్ గారు ఏం చెప్పారంటే 3 T's ఫాలో కమ్మన్నాడు ఆయన. టైము, తర్వాత టాలెంట్ అండ్ ట్రెజర్. టైం ఇవ్వాలి ఈ సంఘాల నాయకులు. పార్ట్ టైంలో ఏదో కూర్చుని వెళ్ళటం కాదు. ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళటం, ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళటం మానేయాలి. సంఘ నాయకులు నేను జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఎవరన్నా తెలవంగానే వెంటనే ఫ్యామిలీ ఫంక్షన్స్కి టైం స్పెండ్ చేస్తారు.
దానికి చాలా ఖర్చులు కూడా అవుతాయి. ఆ ఖర్చు ఏదో బీసీ రాజ్యాధికారం కోసం ఆ ఖర్చులు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. టైం అక్కడ ట్రెషర్ కూడా పోతుంది మనకి. సో టైం తర్వాత ట్రెషర్ ఎంతో కొంత పైసలు మనం ఈ రోజున ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రిటైర్డ్ ఆఫీసర్స్ చాలామంది ఉంటారు, సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉంటారు. వాళ్ళు ఎంత వీలుంటే అంత ఒక ట్రెషర్ కూడా ఇవ్వాల్సిన అవసరం. రూపాయ, 10 రూపాయల, 100 రూపాయల పోయిందనుకోండి, వేస్ట్ అయిందనుకోండి, నమ్మండి. ఇప్పటికైనా మనం నమ్మటం అలవాటు చేసుకోవాలి. మనం ఎవరిని నమ్మం, అందరూ దొంగలే, వాడేసుకుంటారు, వీడు మనల్ని మొత్తం దోచేస్తారనే అభిప్రాయాలను వదిలేసి పాజిటివ్గా ఖచ్చితంగా ట్రెషర్ని కూడా పంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత టాలెంట్. ఈ టాలెంట్లో ఈ రోజున బీసీల్లో చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. నేను చాలామందిని గమనిస్తున్నాను. చాలామంది రైటర్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మరి నటులు ఉన్నారు, రకరకాల పద్ధతులు ఆఫీసర్లు, అధికారులు ఉన్నారు. అధికారులు కూడా రిటైర్డ్ అధికారులు, వాళ్ళకి విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటా ఉంటుంది. అది తీసుకురావాలి, బయటికి తీసుకురావాలి. బీసీలకు సంబంధించిన జీవోలు కానీ, బీసీలకు జరిగే అన్యాయం కానీ ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగే ముందు ఒక కులగణన చేశాడు ఆయన. కులగణన చేసి ఫిబ్రవరి 23 నాడు 2024 అంటే ఈ మార్చి నెలలో ఎలక్షన్ల ముందు ఒక రిపోర్టు సర్వే మీద, కులగణన సర్వే మీద రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనకు అందుబాటులోకి వచ్చింది. నేనంటాను బీసీ అధికారులు ఎవరైనా సరే ఉంటే అసలు డేటా తీసుకోవాలి. నియోజకవర్గాల వారీగా బీసీ కులాల జనాభాని తీసుకోవటానికి ఈ అధికారులు ప్రయత్నించాలి, తీసుకోవాలి. ఇప్పుడు ఈ కమ్మారెడ్డి కులాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిందంతా ప్రజలకు అందిపోద్ది. ఏ కాంట్రాక్ట్లు ఎక్కడ, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఎంత డబ్బులు మిగులుతాయి, దానికి కావాల్సిన డేటా ఈజీగా వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇక్కడ బీసీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. మన బీసీల జనాభాకి, బీసీల భవిష్యత్తుకు పనికొచ్చేటువంటి సమాచారాన్ని అన్నీ సేకరించి, ఈ రోజున మీడియా కూడా మనకి సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ఈ ఛానల్సే మనల్ని చేయక్కర్లేదు. అదృష్టవశాత్తు ప్రైమ్ 9 ఈ రోజున బహుజనులకు సంబంధించి, బీసీలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇట్లా అందరూ ఎంకరేజ్ చేసే ఛానల్స్ లేవు, కారణాలు ఏమైనప్పటికీ. అందువల్ల సోషల్ మీడియాను వాడుకోవాలి. ఇట్లా బీసీ సంఘాల వాళ్ళు, నాయకులు ఒకటే మాట మీద, అతను బీసీ అంటే బీసీయే, బీసీ యాదవ్న, గౌడ్న, పద్మశాల, మంగళ, చాకల, కుమ్మర, అసలు అది వదిలేయాలి. నువ్వెవరంటే నువ్వు బీసీ. ఈ బీసీ అనే దాంతోనే వెళ్ళాలి. అందులో బీసీల్లో కూడా మరి ఈ పెద్ద కులాలు ఏవైతే ఉన్నాయని అంటున్నావు, అటు మున్నూరు కాపులు కావచ్చు తెలంగాణలో, ఇటు యాదవులు, గౌడ్లు కావచ్చు, వీళ్ళందరి మీద మిగిలిన బీసీలు ఏ రకమైనటువంటి వ్యతిరేకత కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే వాళ్ళకు కూడా జనాభాని మించి సీట్లేమీ ఎమ్మెల్యేలు కావట్లే. వాళ్ళు జనాభా ఎంత ఉన్నారో అంతకన్నా కొంచెం తక్కువే అవుతున్నారు, కానీ ఎక్కువేం కావట్లేదు. ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున యాదవులు రెడ్ల కన్నా ఎక్కువ, దాదాపుగా 6% ఉంటారు. రెడ్లు 4%, కమ్మలు 3%, మరి యాదవులు 6. కానీ ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారండి? 46 మంది అయ్యారు. 46 మంది అంటే రెడ్లు ఎంతమంది అయ్యారు? 658 మంది అయ్యారు. అంటే ఏంటి, 10 రెట్లు కాదు, 15 రెట్లు అయిపోయారు. అలానే కమ్మలు 459 మంది అయ్యారు. అంటే కరెక్ట్గా చూడ, 459 అంటే 45.9 అంటే 46. అంటే ఇక్కడ యాదవులు 46 అయితే వాళ్ళు 10 టైమ్స్ అయ్యారు. అట్లనే గౌడ్లు, సెట్టిబల్జీలు కలిపి మొత్తం అయిన ఎమ్మెల్యేలు 68 మందే. అందువల్ల బీసీ వాళ్ళకు కూడా పాపులేషను రెడ్ల కన్నా కమ్మల కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉంది. అలానే షేకులు, ముస్లింలు ఉన్నారు, వాళ్ళది కూడా 6% దాకా పాపులేషన్ ఉంది. వాళ్ళు అయ్యింది ఎమ్మెల్యేలు కేవలం 48 మందే. అంటే రెడ్ల కన్నా కమ్మల కన్నా ఎక్కువ ఉన్నటువంటి షేకులు కానీ, యాదవులు కానీ, గౌడ్లు కానీ, ఇక్కడ మున్నూరు కాపులు కానీ ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ జనాభా దామాషా పద్ధతులు కూడా కాట్లే. ఇందాక చిరంజీవులు గారు అన్నట్టు చాలా కులాలు, బీసీ కులాలు దాదాపుగా 100కు పైగా కులాలు అసెంబ్లీలో ఎంటర్ కాల. అందుకని చెప్పి నా ఉద్దేశం ఏంటంటే, యాదవ్ కానీ, గౌడ్ కానీ, మున్నూరు కాపు ఈ కులాల ఆధ్వర్యంలో వాళ్ళు కూడా పెద్ద మనసుతో వీళ్ళు ఏం చేయాలంటే బీసీ
పార్టీలను బీసీ కులాలను ఐక్యం చేసుకుని అందరినీ చిన్న తమ్ముళ్ళ కింద చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే బీసీలు అందరూ ఐక్యంగా కలవగలుగుతారో, బీసీలు ఐక్యంగా కలవకుండా కనుక వాళ్ళల్లో ఉన్న పరపక్షాలతో వాళ్ళు అట్లానే పోతూ ఉంటే, ఇగోస్తో పోతూ ఉంటే, ఎస్సీలను ఎట్లయితే ఈ రాజకీయ వ్యవస్థ విడదీసిందో, ఎస్సీల వర్గీకరణ పేరుతో ఎలా అయితే విడదీసి ఆడుకుంటుందో, ఎస్సీల పాపులేషన్ దాదాపుగా 18 to 20% ఉంది 2 రాష్ట్రాల్లో కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళకి రాజ్యాధికారం లేదు. జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి వత్తాసుగా ఉండాల్సినటువంటి బీసీల సంఖ్య కానీ లేకపోతే ముస్లింల సంఖ్య కానీ లేకపోవడంతోనే ఎస్సీలకు రాజ్యాధికారానికి దూరం అయిపోయారు. నామమాత్రపు రాజకీయ అధికారమే ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా రెడ్డి కమ్మ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో, రెడ్డి కమ్మ వెలమ పార్టీలు తెలంగాణలో, మరి ఎస్సీలను కూడా రాజకీయ అణచివేతకు గురి చేస్తున్నారు. అందువల్ల ఎస్సీలకు కూడా మంచి జరగాలంటే, బీసీలకు కూడా జనాభా దామాషా పద్ధతిలో చట్టసభల్లో సీట్లు రావాలంటే బీసీలు అందరూ కలవాలి. ముందు బీసీలు అందరూ కలిసి ఎవరైనా నేను బీసీ, తర్వాత నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ బహుజన్, నువ్వు బీసీవా నువ్వు బహుజనుడు. వీటి దృష్టితోనే గనక బీసీ సంఘాలు కనుక ముందుకు వెళ్ళినట్లయితే, ఒక పొలిటికల్ అవుట్ఫిట్ పెట్టుకుని ఖచ్చితంగా చేసినట్లయితే, ఈ రోజున ఏదైతే కులగణన అని చెప్పి చచ్చినట్టు భారత ప్రభుత్వం ఒప్పుకోవాల్సి వచ్చిందో 9 దశాబ్దాల తర్వాత, దాదాపుగా 100 సంవత్సరాలకి ఒప్పుకుందో, ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతాయి బీసీలు. ఇప్పటికీ మొద్దు నిద్రలో ఉంటే, ఇప్పటికీ పోరాటాలు చేయకపోతే, అంబేద్కర్ లాంటి మహానుభావుడు పుట్టి మనల్ని లీడ్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఏంటంటే సమస్యే లీడర్. ఎవరో ఒక లీడర్ రావాలా, మనల్ని అందరినీ కలపాలా కాదు. మనం బీసీలందరూ రాజకీయ అణిచివేతకి గురవుతున్నారు, తద్వారా సామాజికంగా ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నారు అనే విషయాన్ని బీసీలు అర్థం చేసుకుని, బీసీల అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి, ఎస్సీలతో పాటు ఎస్టీలతో పాటు ముస్లింలతో పాటు ముందుకెళ్తే ఖచ్చితంగా నా నమ్మకం ఏంటంటే రాజ్యాధికారం సిద్ధిస్తుంది. ఇది రైట్ డైరెక్షన్లో పోతుంది. బీసీలు అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. సార్, ఫైనల్గా చిరంజీవి గారు, ఇందులో ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నట్టు బ్యాక్వర్డ్ క్లాస్లో ఉందా సార్? ఇప్పుడు బీసీలలో మనం ఒప్పుకోకపోయినా ఎస్టీలో ఉన్నంత సామాజిక చైతన్యం లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో అంబేద్కర్ గారు అందించినటువంటి స్ఫూర్తితో వాళ్ళు సామాజిక స్పృహ కానీ, చైతన్యం కానీ, ఇంటలెక్చువాలిటీ కానీ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు బీసీలలో మీరు చూస్తే 134 కులాలు తెలంగాణలో అనుకుంటే, మీరు దాన్ని వర్గీకరించి చూస్తే కొన్నేమో ఉత్పత్తి కులాలు ఉన్నాయి, కొన్ని శ్రామిక కులాలు ఉన్నాయి, కొన్నేమో ఆర్టిజన్ కులాలు ఉన్నాయి, చేతివృత్తి కులాలు, కొన్నేమో సర్వీస్ క్యాస్ట్లు ఉన్నాయి, కొన్నేమో డీనోటిఫై అంటే డిఎన్టీ క్యాస్ట్లు ఉన్నాయి, నోమాడిక్ సెమీ నోమాడిక్ ఉన్నాయి. సో వీళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఒకటే ప్లేన్ మీద లేవు. సో కింది వర్గాలు మీది వర్గాలను మనం అంత ఈజీగా విశ్వసించే పరిస్థితి ఇక్కడ లేదు 134 కులాలలో. సో ఎక్కడైనా కొన్ని కులాలు కొంత ముందస్తులు ఉంటే, కొన్ని కులాలు వెనుకుంటాయి. ఈ వెనుకబడినటువంటి అత్యంత వెనుకబడినటువంటి కులాలలో మనం ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కల్పించి మన వైపు తెప్పించుకుంటామనే దానిపైన మన మనుగడ ఆధారపడి ఉంటుంది. ఒకటి, వందన్ కుమార్ గారు ఒక మాట చెప్పినారు, ఇప్పుడు బీఎస్పీ పార్టీ పుట్టిందే బీసీల కొరకు, కానీ ఎందుకో తెలంగాణలో కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో కానీ ఈ బీఎస్పీ పార్టీ బీసీల కొరకే పుట్టింది అనేటువంటి మెసేజ్ ప్రజల వరకు కంప్లీట్గా చేరిందని నేను అనుకుంటలేదు, చేరలేదు. సో అక్కడ ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. సో అది వేరే విధంగా డ్రైవ్ అయింది. ఐ మే బి రాంగ్ ఆల్సో, బట్ నాకున్న ఫీలింగ్ నేను చెప్తున్నాను ఒకటి. సో అందుకని ఇవాళ మేమేమనుకుంటున్నామంటే, మొదలు బీసీలను ఏకం చేసి మొదలు బీసీ వాదాన్ని పటిష్టం చేస్తాం, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీని తీసుకొని బహుజనవాదానికి వద్దాం. సో ఇప్పుడు బీసీలను తీసుకెళ్ళేసి మొదలే మనం బహుజనవాదం అంటే వీళ్ళు వచ్చే పరిస్థితి కానీ ఒప్పుకునే పరిస్థితి కానీ నేను కూడా తెలంగాణలో చూసిన అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించలేదు. కాబట్టి మనం కొంత మొదలు బీసీ వాదాన్ని మనం తీసుకెళ్దాం, తర్వాత బీసీ వాదాన్ని దళితవాదం కానీ అదేవిధంగా ముస్లిం మైనార్టీ వాళ్ళందరితో కలుపుకొని రేపు మనం ఒక పెద్ద ప్లాట్ఫామ్ తయారు చేసుకోవచ్చు. అది బీఎస్పీ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, అది చేసే అవకాశం ఉంటుంది. 2 ఇకపోతే మూడవది ఏంటంటే, ఇప్పుడు మనకు లీడర్ ఎమర్జ్ అవ్వడం.
లీడర్ ఎమర్జ్ అవ్వడం అంటే మనకి ఎక్కడి నుంచో లీడర్ రాడు, మన ప్రజల నుంచే ఎవడైతే పనిచేస్తాడో వాడే లీడర్గా పుట్టుకొస్తాడు. ప్రజా సమస్యలపై స్పందించేవాడే లీడర్, ఇంకెవరు ఉంటారు? సో బీసీలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను ఎవరైతే అంటే రిప్రజెంట్ చేసి పోరాడుతుంటాడో ఆటోమేటిక్గా ప్రజల్లో గుర్తింపు వస్తుంది. కాబట్టి మనం దాని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం, పని చేసుకుంటూ పోతే లీడర్ వస్తాడు. ఇంకా అంతకంటే ఏమీ లేదు. మనకేంటంటే మనమేమి అగ్రవర్ణాల లెక్క ఎక్కడో సినీ గ్లామర్తో వచ్చేసి మనకు మీడియాను ఉపయోగించుకొని చేసే అంత అవసరం లేదు. ప్రజల నుంచి ఎవడైతే పోరాడతాడో నిజంగా చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి ఇవాళ వాతావరణం అనుకూలంగా ఉంది. నేనేం చెప్పిన అందుకనే లీడర్షిప్ కొంత వ్యాక్యూమ్ ఉంది తెలంగాణలో. ఆ లీడర్షిప్ను బుల్టప్ చేసుకోవాలి. తర్వాత ఈ అత్యంత వెనుకబడ్డటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో వాళ్ళందరినీ కూడా కొంత కాన్ఫిడెన్స్ తీసుకొని వాళ్ళను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మేము నిలబెట్టి గెలిపించుకునే బాధ్యత మాది అనేటువంటి భుజస్కంధాల మీద వేసుకునేటువంటి లీడర్ పెద్దన్న పాత్ర పోషించే వాళ్ళు కావాలి. బీసీ భావజాలాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొద్ది కాలం తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంత బహుజనులకు సంబంధించినట్టు ఒక వేదిక నిర్మించుకుంటే అది వస్తుంది. ఆ తర్వాత ఇంకో అంశం కూడా వారు మాట్లాడిందంటే పొలిటికల్ అవుట్ఫిట్ కానీ పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీ లేకుండా ఎక్కడ కూడా రాజ్యాధికారం రానే రాదు. మనం ఎంత మొత్తుకున్నా ఏం లాభం ఇక్కడ. కాబట్టి పొలిటికల్ పార్టీలో ఇవాళ మీరు చూడండి వచ్చే ఎన్నికల వరకు 4-5 పొలిటికల్ పార్టీలు వస్తాయి బీసీల నుంచి, ఒకటి కాదు 4-5 వస్తాయి. సో అవన్నీ గెలుస్తాయా అవన్నీ పక్కన పెట్టండి, కాకపోతే అవన్నీ 100% వస్తాయి. క్రాస్ పర్పస్ పని చేసుకోకుంటే చాలు. నేను కోరేది ఏంటంటే అవన్నీ కలిసి సమైక్యంగా పోటీ చేసుకుంటే సీట్లు పంచుకొని కొంత మనకు విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ అవన్నీ ఒకదానికి ఒకటి క్రాస్ పర్పస్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. సో నాకున్న సమాచారం ఏంటంటే ఒకటి కాదు 4-5 వస్తాయి. వెరీ గుడ్. అది సో కాబట్టి బీసీలు కొద్దిగా వాళ్ళు స్వార్థాన్ని కొంత మొదలు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే బీసీ కులాలను 134 కలిపి మొదలు ఇక్కడ ఉండే సంఘ నాయకులందరూ కూడా అవగాహనతో కలిసి పని చేసుకోగలిగితే చాలా వరకు వీళ్ళది ఒకరిని ఒకటి విమర్శించుకొని ఒకటి లెగ్ పుల్లింగ్ ఇంకోటి చేసుకోకుండా కలిసి పనిచేసుకుంటే రేపు రాబోయే కాలంలో సామరస్యపూర్వకంగా అందరు కలిసి పనిచేసుకోవచ్చు. అప్పుడు మనం గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. న్యాచురల్గా అగ్రవర్ణాల వాళ్ళు వీళ్ళ మధ్య స్పర్ధలు సృష్టించే అవకాశం ఉంటుంది. బట్ దాన్ని మనం గమనించి ముందుకు పోవాలి. థ్యాంక్ యూ సార్. వందన గారు మీరు చెప్పండి సార్ 2 minutesలో ఇప్పటివరకు చెప్పిన పూర్ణచంద్ర గారును చిరంజీవులు సార్ చెప్పిన దాని మీద బీసీలకు రాజ్యాధికారం దగ్గరలో మీ ఒపీనియన్. సార్ చెప్పిన చిరంజీవులు గారు చెప్పిన అంశంలో నేను కూడా కొంత ఏకీభవిస్తున్నాను సార్. ఎందుకంటే బీసీలో గురించి పుట్టినటువంటి పార్టీ బీసీలోకి వెళ్ళకపోవటం అనేది కొంతవరకు అది చాలా వరకు కొంతవరకే కాదు చాలా వరకు అది వాస్తవం. కారణం ఏంటంటే కాంచీరామ్ని అర్థం చేసుకున్న వాళ్ళు సైతము గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పని చేయకపోవటం మూలంగా గ్రౌండ్ ప్రజల దగ్గరికి వెళ్ళి మమేకమయ్యి ఈ పార్టీ మీది మీకోసం పుట్టిన పార్టీ అని చెప్పకపోవటం మూలంగా ఆ చెప్పేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఎవరైనా ఉంటే అది ఎస్సీలే. ఇంతకు ముందు సార్ చెప్పినట్టుగా చైతన్యం అనేది కాస్తో కోస్తో ఎస్సీలో ఉంది కాబట్టి ఆ చైతన్యం ఉన్న ఎస్సీలు కనపడటంతో ఇది ఎస్సీల పార్టీ అని ఒక ముద్ర పట్టడం ఒకటి, ఇలాంటి కొన్ని కారణాల వల్ల వెనుకబడింది అయితే వాస్తవము. ఆ మెసేజ్ కరెక్ట్ గా వెళ్ళలేకపోవటం అనేది అది ఒప్పుకోవాల్సిందే. అయితే సైద్ధాంతికంగా ఈ పార్టీ ఏర్పడిందే బీసీల యొక్క ఉన్నతి బేస్ మీద ఏర్పడింది. ఎందుకంటే ఫస్ట్ ఒప్పుకున్న పార్టీ ఇదే. 50% పై ఉన్నటువంటి పార్టీ ఇది, సిద్ధాంతం అనేది ఇది. తర్వాత ఈ సిద్ధాంతాన్ని ఎవరితో బీసీలు ఎంత చెప్పింది ఇదే కాబట్టి మళ్ళీ ఇంతకుముందు చెప్పిన విషయాలే కాబట్టి దీని గురించి నేను అందుకే చెప్పడం జరిగింది అనమాట. ఈ ఫైనల్ గా ఎవరైనా కానీ మనం స్ట్రెంథన్ చేసుకోవాలంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలో బ్రాహ్మణికల్ పార్టీసే అన్ని కూడా బ్రాహ్మణికల్ పార్టీసే. సిద్ధాంత పరంగా కానీ లేక బీసీల పరంగా కానీ ఏది లేదు. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశాన్ని తీసుకుందాం. తెలుగుదేశం బీసీల పార్టీ అంటుందే కానీ లోకేష్ ని నాయకుని చేయడానికి సిద్ధమైందే తప్ప అక్కడ ఉన్నటువంటి యనమల రామకృష్ణుని సిద్ధం చేసిందా, లేకపోతే అచ్చెన్నాయుడిని సిద్ధం చేసిందా, లేక ఇంకొక బీసీ నాయకుడిని సిద్ధం చేసిందా? చేయదు పొరపాటును కూడా అక్కడ ఉన్న వాళ్ళని. సో ఇలాంటి కారణాలు ఉంటాయి కాబట్టి మనం అనేది ఖచ్చితంగా బీసీల కోసం మనం ఖచ్చితంగా ఉన్న ప్లాట్ఫామ్ ఉపయోగించుకోమనే నేను చెప్తున్నా. దానికి మించిన సిద్ధాంతం భారతదేశంలో లేదు, రాదు. ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలు 3 ఒకటే బ్రాహ్మణికల సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు ఆ బ్రాహ్మణికల సిద్ధాంతంతో ఉన్నారు. అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి రెడ్డి సిద్ధాంతం, కామ సిద్ధాంతం, వెల్లమ సిద్ధాంతాలు తప్ప మన తెలుగు రాష్ట్రాల్లో వేరే సిద్ధాంతాన్ని నడవకుండా చేశారు. సో కాబట్టి బహుజన సిద్ధాంతం అనేది మనకు అల్టిమేట్.
ఇక కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మనం అది కూడా కొడిగొట్టిపోయింది. అది వర్గ సిద్ధాంతం పేరు మీద వర్ణాలని కులాలని పక్కన పెట్టడంతో అది కూడా కొడిగొట్టిపోయింది. సో మిగిలిన సిద్ధాంతం బహుజన సిద్ధాంతమే, భవిష్యత్తు ఉన్న సిద్ధాంతం బహుజన సిద్ధాంతమే. సో ఈ బహుజన సిద్ధాంతాన్ని ఇంతకు ముందు ఇద్దరు సార్లు చెప్పిన పద్ధతిలో అది ఏ పద్ధతి అన్నా కానీ దీన్ని స్ట్రెంథన్ చేసుకొని బహుజన సిద్ధాంతం వైపు నడిస్తేనే మనకి బీసీలకు రాజ్యాధికారం, ఖచ్చితంగా బీసీలే రాజ్యాన్ని ఏలాలి. ఇదే ఫైనల్. థ్యాంక్ యూ. బహుజన సిద్ధాంతం భవిష్యత్తుకు మూలమా సార్? వందన సార్ చెప్పినట్టు అంతే కదా. మరి ఇప్పుడు ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో, దూరంగా ఉంచబడ్డారో వాళ్ళందరూ కలవటమే బహుజన సిద్ధాంతం. అయితే ఈ ఏ పార్టీ ఏంటి అనే దానిలో నా అభిప్రాయం ఏంటంటే, ముందు బీసీలు రాజకీయ వృత్తిని చేపట్టాలి. రాజకీయ వృత్తిని అంటే సంఘ సేవ, సంఘ పాలన, సంఘంలో పనిచేయటం, ఆ పని విధానం నుంచి రాజకీయ పని విధానానికి రావాలి. రాజకీయ పని విధానం అంటే పాలిటిక్స్. నువ్వు ఏం చేస్తావో కానీ, ఇందాక మన చిరంజీవులు గారు అన్నట్టు 4 పార్టీలు పెడితే పెట్టండి. మీరు 4 నాయకులు, 4 ముఖ్యమంత్రులు కావాలని కింద మీద పడతారు, పడండి. కానీ ముందైతే రండి. ఈ వాడి దగ్గర పని చేయొద్దు. ఎవరైతే ఇంతవరకు రాజకీయ దోపిడీ సాగించారో వాళ్ళ దగ్గర పని చేయకండి. మీ సొంత కుంపటి మీరు పెట్టుకోండి. బహుజన్ సమాజ్ పార్టీ నచ్చితే బహుజన్ సమాజ్ పార్టీలో చేరండి. మీరు పని విధానం అనేది నేర్చుకోండి. ఖచ్చితంగా రాజకీయ పని విధానం నేర్చుకోవాలా, రాజకీయ నాయకుడిగా ప్రవర్తించాలా. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా, మీరు ఇందాక చెప్పిన 3 కులాల రాజకీయ నాయకులు ఎప్పుడు పార్టీ వాళ్ళ కులంది అయినప్పటికీ వేరే వాళ్ళది అన్నట్టుగా ప్రవర్తిస్తారు అని అందరినీ కలుపుకుని పోవటానికి ప్రయత్నిస్తారు. చూసేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ అన్ని కులాల వాళ్ళు ఉంటారు. మనం కూడా నేర్చుకోవాల్సింది బీసీలు అదే నేర్చుకోవాలి. మీరు ఏ కులం వాళ్ళు అయినప్పటికీ బీసీలను అందరినీ కలుపుకునే విధంగా వెళ్ళండి. ఆ రకంగా మీరు పనిచేయండి. రాజకీయ వృత్తిని నేర్చుకోండి. మన వృత్తులన్నీ పోయినాయి, మంచిదైంది. నా ఉద్దేశం, నాకు బాధ లేదు. కుమ్మరి వృత్తి పోయింది అనుకోండి, మంచిదే. మళ్ళీ లేదు కుమ్మరి వృత్తే కావాలా, నాకు కుండలు చేసుకుంటా, ఏసీ రూమ్లో పెట్టి చేసుకుంటా, నాకు ఒక్కొక్క కుండకి 100 రూపాయలు కాదు 1000 రూపాయలు ఇవ్వు, ఇది కాదు. పోతే పోనీ ఉంటుంది. పరిణామ క్రమంలో అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో జరగాల్సింది ఏంటంటే, ఈ కుల వృత్తులు పోనివ్వండి, సర్వీసెస్ పోనివ్వండి. రేపొద్దున సర్వీసెస్ కూడా లాండ్రీ సర్వీస్ అనేది పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేపట్టచ్చు, చేయనివ్వండి. అది కాదు నాకు సమస్య. కుల వృత్తులు పోవటం సమస్య కాదు. నేను గొర్రెలు కాసుకోవాలా, మంచి గొర్రెలు ఇవ్వాలా, నేను చేపలు పట్టుకోవాలా, మంచి వలలు ఇవ్వాలా, నేనేమో క్షురకర్మ చేయాలి కాబట్టి మంచి మెషిన్ పట్ట, ఇవి కాదండి. ఆ స్థాయి నుంచి బయటికి రండి. అవి ఇచ్చే స్థాయికి రండి. అవి ప్రజలకు గ్రాంట్ చేసే స్థాయికి రండి. అంటే రాజకీయాలకు రండి, రాజకీయ వృత్తిని చేపట్టండి. మంచిదే అయింది, వృత్తులు పోవడమే మంచిది. సో ఆ రకంగా ఏదైనా చేయండి. కానీ ఏమి మీకు బీసీల్లో ఒకటే ఒక మాట చెప్తానండి, చదువుకుంటే బాగా చదువుకోండి, ఉద్యోగం వస్తే మంచి ఉద్యోగాలు చేయండి. చదువుకోలేదా, ఉద్యోగాలు చేయలేదా, వ్యాపారాలు చేయండి. వ్యాపారం మీ వల్ల కావట్లేదా, రాజకీయం చేయండి. బాగుంది. చదువు కావట్లే మీ వల్ల, ఉద్యోగం రావట్లే, వ్యాపారం చేయలేకపోతున్నారు, డబ్బు లేవు, రాజకీయం చేయండి. అంతేగాని ఓటర్గా మిగలొద్దు, రాజకీయ నాయకుడిగా మిగలండి. వాళ్ళు ఎవరైతే రాజకీయాలు శాసిస్తున్నారో వాళ్ళని అనుకరించండి. ఖచ్చితంగా రాజ్యాధికారం సిద్ధిస్తుంది. ఈ కులగణన చేయటం అనేది మొదటి మెట్టు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి బీసీలకు ముందుకు పోవాలని చెప్పి నేను థ్యాంక్ యూ సార్. ఈనాటి చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన బీసీలు రాజ్యాధికారానికి దగ్గరవుతున్నారనే దాని మీద మంచి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి పూర్ణచంద్రరావు గారికి, అలాగే చిరంజీవులు గారికి, అలాగే జూమ్ ద్వారా వచ్చినటువంటి వందన కుమార్ గారికి నమస్కారం. తిరిగి మరో కార్యక్రమంలో వచ్చే వారం కలుద్దాం. నమస్తే.